అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణాలు తీవ్రంగా ఈరోజు నకిలీ అడ్డాగా ఈరోజు ఆత్మకూరు పట్టణం ఉన్నటువంటిది మేము సిబిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలోనే అనేక మంది రైతులు ఈరోజు పంట నష్టపోయి పంట పెరిగిన తర్వాత పంట చేతికి రాక తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈరోజు బిల్లులు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సీడ్స్ దుకాణాలు కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ దుకాణాలు కానీ లేకపోతే అదేవిధంగా ఈరోజు పెస్టిసైడ్స్ కానీ ఈరోజు తారుమారుగా బిల్లులు దాదాపు 2-3 లెక్చర్ బుక్లు మెయింటైన్ చేస్తా ఉన్నారు. రైతులకు ఒకటి రసీదు ఇచ్చేది, తర్వాత అధికారులకు ఒక రసీదు చూపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ప్రతి ఒక్క షాప్ కి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా ఈరోజు లోపించింది. ఎందుకంటే ఎక్కడ కూడా వ్యవసాయ అధికారులు ఈరోజు నకిలీ సంబంధించినటువంటి విత్తనాలు కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ దానిపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంలో విఫలం చెందారు. ఎందుకంటే ఇప్పటికే అనుమతులు లేకుండా పుట్టగొడుగులో ఈరోజు అనేక షాపులు ఈరోజు పట్టణంలో వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులకు ఈరోజు ఏదైతే ఎంఆర్పికి అందించాలా లేకపోతే తక్కువ ధరలకే ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు కానీ పెస్టిసైడ్స్ కానీ అందించినటువంటి పరిస్థితి ఉన్నది గతంలో. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా ఈరోజు లెడ్జర్ లేకుండా లేకపోతే వాళ్ళకు రసీదులు లేకుండా ఈరోజు అక్రమంగా అధిక ధరలకు ఈరోజు ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ విత్తనాలు కానీ ఈరోజు విక్రయించేటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే ప్రత్యేక అధికారించి ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి సీడ్స్ దుకాణాల పైన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించాలని మేము సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతు మోసపోయిన తర్వాత కాకుండా ఇప్పుడే ఈ విత్తనాలు కానీ పెస్టిసైడ్స్ కానీ బయో మందులను కానీ ఈరోజు బయట పెట్టి ఈరోజు షాపులను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రైతులకు అన్యాయం జరిగితే తీవ్ర స్థాయిలో సిపిఐగా మేము ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిర్లక్ష్యంగా విత్తనాల షాపులకు పెస్టిసైడ్ షాపులకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి కూడా మేమంతా కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని మా దృష్టికి చాలా మంది రైతులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయాన్ని అధికారులు దృష్టి కేంద్రీకరించి ఎలాంటి అక్రమాలు జరగకుండా నకిలీ హావా జరగకుండా బయో మందులు ఈరోజు అమ్మకం జరగకుండా రైతులకు న్యాయం చేసే విధంగా ఈ ఆత్మకూరు పట్టణ మండల కేంద్రంలో ఉన్నటువంటి షాపులు జాగ్రత్త వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎం రమేష్ బాబు సిపిఐ జిల్లా నాయకులు, నాతో పాటు సిపిఐ ఆత్మకూరు నియోజకవర్గ కార్యదర్శి ప్రతాప్ గారు, అదేవిధంగా మన నారాయణ గారు అందరూ కూడా మన పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో మా పిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా పేరు మూలము వెతికి మా జత చేరినావా.
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో కోర్ట్ ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా సోమవారం రాత్రికి రాత్రే ట్రాక్టర్తో గొర్రు కొట్టిన భూ కబ్జాదారులు పరదేశి వెంకటేశ్వర్లు, పరదేశి సురేష్ మరియు వారి అనుచర వర్గం. పరదేశి వెంకటేశ్వర్లు, పరదేశి సురేష్ వారి అనుచర వర్గంతో కలిసి రౌడీల లాగా వ్యవహరిస్తూ ఉన్న పట్టించుకునే వారే లేరు. గ్రామానికి చెందిన కమతం రామచంద్రారెడ్డి, తాటి రెడ్డిలు కోర్టును ఆశ్రయించగా I-815/2021 సంవత్సరంలో ఇంజక్షన్ ఆర్డర్, టిల్ ఫర్ ఆర్డర్ పొంది ఆపై 22,769/2024న హైకోర్టు ఆర్డర్ను కూడా పొందిన రుద్రవరం గ్రామానికి చెందిన కమతం రామచంద్రారెడ్డి తండ్రి తాటి రెడ్డిలను ప్రభుత్వం మారిన పాత వాసన పోలేదన్నట్టు నేటికి వారిపై దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారని, వారి పితృర్జితమైన పొలంలో వారిపై చేసిన దాడులను ఫోటోలతో కోర్టును ఆశ్రయించగా వారిపై కోర్టు ధిక్కరణ కింద 21 మంది వ్యక్తులపై ప్రైవేట్ కేసు నమోదు చేయడం జరిగింది. అయినా కూడా వారి వ్యవహార శైలి మారలేదు. అదే పొలంలో మరల సోమవారం రాత్రి ట్రాక్టర్తో గొర్రు కొట్టడం జరిగింది. పోలీసులకు తెలిపిన పట్టించుకునే నాదుడే లేరని, ప్రాణభయం ఉందని జిల్లా ఎస్పీ గారికి PGRS ద్వారా అర్జీ పెట్టుకున్న ఇంతవరకు 3 వారాలు దాటిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. దౌర్జన్యదారులు వారి పని దర్జాగా చేసుకుంటున్న పట్టించుకోవటం లేదు. కనీసం వారిని పిలిచి విచారించే దిశగా అడుగులు వేయటం లేదని, ఇలాంటి సంఘటనలు విలేకరులకే జరుగుతుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని శాసనసభ్యుడు బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా సమయ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ సమక్షంలో ఆదోని మండలం డనాపురం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ మీద కుల వివక్షతకి ఒక దళితుడు అనేటువంటి దాన్ని, నువ్వు దళితుడు కాబట్టి కట్ట ఎక్కకూడదు అనేటువంటి వివక్షను చూపినారు. ముందుగా వాళ్ళిద్దరి మీద స్థానిక శాసనసభ్యుడు పాఠశాల గారి మీద, గుడిసె కృష్ణమ్మ మీద SC/ST కేసు నమోదు చేయాలని చెప్పేసి CPI నంద్యాల జిల్లా సమితి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత వివక్ష, చట్టాలని రూపొందించేటువంటి ఒక శాసనసభ్యుడు, చట్టాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్కి అధిపతిగా ఉన్నటువంటి వాళ్ళ సమక్షంలోనే ఒక దళిత గ్రామ ప్రథమ పౌరుడిని ఆ విధంగా అవమానం చేసి మీడియాలో వచ్చే విధంగా చర్య తీసుకున్నా కూడా ఇంతవరకు వాళ్ళ మీద SC/ST కేసు నమోదు చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈరోజు ఖచ్చితంగా SC/ST కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళ వివక్షకు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆ రోజు కట్ట మీద ఎక్కకూడదు, కిందనే ఉండాలనేటువంటి దాని మీద మేము CPIగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా నేటికి దళితులకు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధులను ఏ విధంగా చూస్తూ ఉన్నారు అనేటువంటిది ఒకసారి ఇది విస్ఫోటంగా తేటతెల్లమైంది. ఈరోజు ఒక బీజేపీ జాతీయ పార్టీకి నాయకత్వం వహించేటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధే ఆ విధంగా ఆయన సమక్షంలో వివక్ష జరిగితే దాన్ని ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారు? ఈరోజు అదే ఆదోని కాన్స్టిట్యున్సీలో అనేక మంది దళితుల మీద, దళిత సంబంధించినటువంటి ప్రజల మీద హత్యలు పబ్లిక్లోనే, అదే ఆదోని ఆలూరు కాన్స్టిట్యున్సీలోనే హత్యలు చేయడం జరిగింది. లేదంటే ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి BC అమ్మాయిని పెళ్లి చేసిన దళితుల మీద బహిరంగంగానే కొట్టడం జరిగింది. దీనికన్నిటికీ ఆజ్యమే ఉంటే వీళ్ళు కూడా, వీళ్ళ మనస్తత్వం కూడా ఆ విధంగా ఉంది కాబట్టి ఈరోజు అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా SC/ST కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము CPIగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే పాఠశాల మీద, తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ మీద, ఇద్దరి మీద SC/ST కేసు నమోదు చేసి అలాంటి గ్రామాలు ఇంకెక్కడైనా ఉన్నా కూడా ముందుగానే ఉన్న అధికారులు కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఆయన దళిత సర్పంచ్గా ఉండి ఆయన మీదనే వేదిక మీదకి పిలిచలేదనేటువంటి ఒక ఎంత అహంకారం ఉందో ఒకసారి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి CPIగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ప్రవీణ. నేను దుర్గి నుంచి రావడం జరిగింది. ఇక్కడ మంగళగిరి రాష్ట్ర మహిళా కమిషనర్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. కటక వంకారావు నా దగ్గర నుంచి 14,50,000 డబ్బులు తీసుకోవడమే కాకుండా నేను వారం నుంచి SP ఆఫీస్లో కంప్లైంట్ చేసిన దగ్గర నా మీద ఇంకొక రివర్స్ కేసు వేయడం జరిగింది గురజాల ఆఫీస్లో.
మళ్ళీనేమో 13వ తారీఖున 5:30 నుంచి సాయంత్రం అతను నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు. వేరే ఆడవాళ్ళతో ఫోన్ చేపించి ఓటీపీ తీసుకున్నాడు. అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఆడమనిషితో ఫోన్ చేపించి సచివాలయం అని చెప్పేసి ఓటీపీ చెప్పించుకున్నారు వాళ్ళు. మరుసటి రోజు నేను ఫోన్ చేస్తే అది సచివాలయం కాదు, కారంపూడి రైతు భరోసా అని చెప్పారు. కానీ నేను దుర్గి సచివాలయం చేయాలి, నాకు వేరే వాళ్ళతో ఫోన్ చేపించి నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు. అతను ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి మరి అతను ఏమనుకుంటున్నాడో ఏంటో, నా ప్రైవసీని దెబ్బతీస్తున్నాడు కాబట్టి అతను ఒక ఫోన్ కాకుండా ఇప్పుడు నేను 2 ఫోన్ చేస్తుంటే 2వ ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు. నేను ఎవరితో మాట్లాడింది కూడా అన్ని అతనికి మరి ఎట్లా ప్రూఫ్లు తీస్తున్నాడు, ఎవరి హస్తం లేనిది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అతనికి, అని ఎలా చేస్తున్నాడు, ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయంటే ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా అతను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా కాదు కదా అతను. అవన్నీ తీసుకొని నా ఈ ప్రూఫ్లు పెట్టుకొని 3 రోజుల నుంచి ఈ రకంగా చేస్తున్నాడు నన్ను. అందుకని ఇతని మీద నేను మహిళా కమిషనర్ గారికి చర్య తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అతను నా ప్రైవసీని దెబ్బతీస్తున్నాడు కాబట్టి మరి అతను ఏమనుకుంటున్నాడో కొంచెం పద్ధతులు మార్చుకొని మర్యాదగా మాట్లాడటం నేర్చుకుంటే బాగుంటుంది ఆడవాళ్ళ పట్ల అని నేను హెచ్చరిక చేస్తున్నాను. నమస్కారం. ఢిల్లీ ప్రెస్ ముందుకు రావడానికి కారణం 3 విషయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా గిరిజనులు, ఎస్సీలు, మహిళల పైన. అరకులో గిరిజనులు పురుషాంగాలు కోస్తున్నారు. అరకులో గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. గిరిజనుల పురుషాంగాలు ఎందుకు కోస్తున్నారు? వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఖనిజాలు ఉన్నాయి. వాళ్ళు వెళితే ఆ ఖనిజ సంపదను తీసుకునేదాని కొరగా కొంతమంది దౌర్జన్యకారులు అక్కడ ఉన్నటువంటి మహిళల ముందే పురుషాంగాలు కోస్తున్నారు మగాళ్ళు. రెండవది, తెనాలిలో దళితుల పైన పోలీసులే అత్యాచారాలు చేస్తున్నారు. ఈ మధ్య మీరు చూశారు. మరి హరిజన యువకుల్ని భూమిపైన పండేసి కాళ్ళు చేతులు ఇరగ్గొడుతున్నారు. మీకు తెలుసు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అది వచ్చింది. నిన్ననే కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక మహిళను, నిరుపేద ఓబీసీ మహిళను చెట్టు కట్టేసి కొట్టారు. ఇంతకంటే ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నారు అందరూ. 10 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని కాలం గడుపుతూ ఉన్నారు. 10 రూపాయల వడ్డీ అంటే తెలీదు. బ్యాంకు వడ్డీ కంటే 10 రెట్లు ఎక్కువ వడ్డీ తీసుకొని కట్టలేక కష్టాల్లో, కన్నీళ్లతో, ఆకలితో, అప్పుల్లో సతమతం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి బాగా లేదు. మీరు అనుకోవచ్చు ఆయన అమ్మఒడి ఇచ్చాడు, అమ్మఒడి వల్ల ఏదో లాభం వచ్చింది. ఏమీ లేదు. ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి మొదలైపోయింది. వ్యతిరేకత అని నేను చెప్పను, కానీ విపరీతమైన అసంతృప్తి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది వాస్తవం. రెండవది, ఆయన మాట్లాడుతున్నాడు దేవతల రాజధాని అమరావతి అని. తప్పు అది. అది ఊరకే గుంటూరు అనేది, గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ, బంధు ప్రీతి ఎక్కువైంది ముఖ్యమంత్రి గారికి. ఆ బంధువులను కోటీశ్వరులు చేసేదాని కొరగా కృష్ణానది తీరంలో ఒక పెద్ద రాజధాని కట్టాలనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు. 26 జిల్లాల్లో దాదాపు 20 జిల్లాల్లో దానిపైన అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. ఎవరు ఇష్టపడటం లేదు. ఒక బిల్డింగ్ కట్టాలంటే 10 అంతల ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది. 3 అంత మట్టి తీస్తే నీళ్ళు వస్తున్నాయి. ఆయన 50 అంతస్తుల బిల్డింగులు కట్టాలనుకుంటున్నాడు సెక్రటేరియట్ని. మరి దీన్ని నేను ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా సున్నితంగా తెలియజేస్తున్నాను ఢిల్లీ నుంచి. మరి
చివరిలో ఆయన ఈ మధ్య కొత్త మాటలు చెప్తున్నాడు. P4 అంటున్నాడు, పేదరికాన్ని తీసేస్తాను మరి రాబోయే 4 సంవత్సరాల్లో. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూటికి లేక ఇబ్బందులు పడుతున్నారు. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోంచేయటం లేదు. 30 సంవత్సరాల్లో నీ సొంత నియోజకవర్గం కుప్పంలో చేయలేంది రాబోయే 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నువ్వు చేయబోయేది ఏందయ్యా? ఆయన ఇంకొక కొత్త మాట తీసుకొని వచ్చాడు, జీరో కరప్షన్. ప్రతి తహసీల్దార్ ఆఫీసులో డబ్బులు తీసుకుంటున్నారు, ప్రతి పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారు. దాదాపు 150 మంది ఎమ్మెల్యేలుంటే 10% తప్పించి మిగిలిన వాళ్ళంతా డబ్బుకు మలుకున్నారు. అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు దాదాపుగా కరప్షన్లో ఉన్నారు. ఇంకేంది ఆడ జీరో కరప్షను? ఫుల్ కరప్షన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పరిస్థితులు బాగా లేవు. చంద్రబాబు నాయుడు ఇంత ఒక్క సంవత్సరం లోపలనే ఈ విధంగా పతనం అవుతాడని నేను అనుకోలేదు. దాన్ని మేము సమర్థించలేము. కాంగ్రెస్ పార్టీ తరఫున దళితులపైన జరిగే అత్యాచారాలు, గిరిజనులపైన జరిగేటువంటి అత్యాచారాలు, మహిళలపైన జరిగే అత్యాచారాలు మేము ఖండిస్తూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఇది సహజంగా జరుగుతుంటుందా? ఏది రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళ ప్రతి ఫోన్ని ఏదో ఒక రకంగా సిఐడీల ద్వారా కానీ గూఢచారుల ద్వారా కానీ ఏదో ఒక విధంగా తెలుసుకుంటుంటారు. ఇది సహజ పరిణామం, చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇదేమి నేనేం కొత్తగా అనుకోవటం లేదు. దీనిపైన ఏదో కేసులు పెట్టుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు, కానీ ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు, జరుగుతూ ఉంది. కరెక్ట్గా తప్పే, చట్టానికి వ్యతిరేకం, దాన్ని ఖండిస్తున్నా. ఆయన అందరితో మాట్లాడుతుంటాడు, ఆయనకి అవగాహన లేదు. మరి ఊరికే దినానికి ఒక కొత్త మాట మాట్లాడుతుంటాడు. 29లో నేను ఇది మారుస్తాను, 2047కి మరి దేశాన్నే మార్చేస్తానని ఊరికే కొత్త మాటలు P4 అంటాడు. అయ్యా, నువ్వు తినేదానికి కూడు లేక ఆడు దస్తా ఉంటే ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. వేల మంది వెళ్తున్నారు ప్రతిరోజు కుప్పం నుంచి బెంగళూరుకి. ఆయన సొంత నియోజకవర్గంలోనే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తొలగించలేనటువంటి ఆయన అత్యాచారాలు తొలగించిన మహిళని ఏం కొట్టారు? ఒక ఓబీసీ మహిళ, ఆమె చేసిన పాపమేంది? మరి ఈ పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆయన ఆశించినట్టుగా లేదు, చాలా వ్యతిరేకత మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఆయన అనుకుంటున్నాడు ఆయన చూసి ఓట్లేశారని. పాపం కాదు, ఆయన చూసి ఎవరు ఓట్లేయలేదు. 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి ఆయన కేశారు. అయ్యా మన భూములు పోతాయేమో అని ఆయన కేశారు తప్ప, అంతేగాని చంద్రబాబు నాయుడు ఆయన ఏదో చేస్తాడని అనుకోలేదు. ఆయన చేయలేకపోతున్నాడు, విఫలమవుతున్నాడు. అయ్యా మీరు అడుగుతున్నారు. అసాధ్యం, ఏమీ చేయలేడు చంద్రబాబు నాయుడు, నాకు తెలుసు. మరి వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దాన్ని ఆపేస్తున్నాడు. తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దుగరాజపట్టణ ఓడరేవుని జాబు రాసి ఆపాడు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేదాన్ని. మనవరం బెల్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి పునాది రాయి వేసినటువంటి దాన్ని ఆయన ఏం పట్టించుకోవటం లేదు. ఊరికే మాటలు చెప్పుకుంటూ. ఈ మధ్యకాలంలో నేను ఒకటి గమనిస్తున్నాను, చంద్రబాబు నాయుడు బంధు ప్రీతి బాగా ఎక్కువైంది. ఆయన ఈ మధ్య బంధు ప్రీతి బాగా ఎక్కువైంది. అది తప్ప ఆయనలో ఏమీ పెద్ద మార్పు ఏమి లేదు. ఆ పాత చంద్రబాబు నాయుడు గారి. థ్యాంక్స్ అయ్యా, నమస్తే.